పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. పహల్గామ్ ఘటన జరిగి 100 రోజులు కాగా ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. వారిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులని అధికారిక వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ మహాదేవ్లో పహల్గామ్లో దాడి చేసిన 3 ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం తాజాగా ఆపరేషన్ శివశక్తిలో మరో 2 ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతపై భారత్ దృష్టి సారించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత్ హతమార్చింది. మరోవైపు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు సైతం కొనసాగిస్తోంది. పహల్గామ్ ఘటన జరిగి 100 రోజులు కాగా ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులను భారత్ ఏరివేసింది. వారిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. మిగిలిన 6కి కూడా జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధముందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద ఆపరేషన్లలో ఆపరేషన్ మహాదేవ్ ఎంతో కీలకమని కేంద్రం పేర్కొంది. జులై 28న నిర్వహించిన ఈ ఆపరేషన్లోనే పహల్గామ్లో దాడికి పాల్పడ్డ 3 ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. ఆ తర్వాత రోజు నిర్వహించిన ఆపరేషన్ శివశక్తిలో మరో 2 ఉగ్రవాదులు హతమయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయో చెప్పడం కష్టమని జమ్మూ కశ్మీర్లోని అన్ని యూనిట్లు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నాయి. పహల్గామ్ ఘటనకు ముందు పీఓకేలోని 42 లాంచ్ ప్యాడ్లలో 110 నుంచి 130 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్లో 70 నుంచి 75 మంది చురుగ్గా ఉన్నారని, జమ్మూ, రాజౌరి, పూంచ్లలో 60 నుంచి 65 మంది ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరగ్గా దానికి ఆపరేషన్ సింధూర్తో భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆ తర్వాత ఉగ్రవాదులను జల్లెడ పట్టేందుకు పలు ఆపరేషన్లను నిర్వహిస్తోంది.